రీసెంట్గా ఇండియాలో కస్టమ్స్ గైడ్ లైన్ చాలా వరకు చేంజ్ అయినాయి. బయట దేశం నుంచి వస్తున్న వాళ్ళు ఇండియాకి ఏ వస్తువులు తీసుకురావచ్చు, ఎంతవరకు తీసుకురావచ్చు, ఆ దేశ కరెన్సీని మనం ఎంతవరకు క్యారీ చేయొచ్చు, ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మెజారిటీ పీపుల్ ఏంటంటే బయట కంట్రీ నుంచి వస్తున్నారంటే ఐఫోన్స్ అడుగుతుంటారు, అందులో నేను ఒకని. సో ఈ వీడియోలో ఏమేమి తీసుకురావచ్చు ఒకసారి క్లియర్గా చూద్దాం. మనం ఇండియన్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఫస్ట్ మన ఇమిగ్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత కస్టమ్స్ చెక్ వెళ్ళాలి. వాళ్ళు మన లగేజ్ డ్యూటీ ఫ్రీ కింద ఉందా లేదా అని చెక్ చేస్తారు. ఇందులో వచ్చేసి మనకు 2 లైన్స్ ఉంటాయి, ఒకటి గ్రీన్ ఛానల్, ఇంకొకటి రెడ్ ఛానల్. గ్రీన్ ఛానల్ ఏంటంటే మన లగేజ్ వచ్చేసి డ్యూటీ ఫ్రీ కింద ఉందా, ఏమైనా రెస్ట్రిక్టెడ్ వస్తువులు ఉన్నాయా లేదా అని చూస్తారు. నెక్స్ట్ వచ్చేసి రెడ్ ఛానల్లో డ్యూటీ ఫ్రీ ఏమైనా ఉందా లేదా అనేది కంప్లీట్గా చెక్ చేసిన తర్వాతకి వెళ్తారు. ఈ డ్యూటీ ఫ్రీలో తీసుకొచ్చే కొన్ని థింగ్స్ ఏంటంటే క్లాత్స్ కానీ, మనం పర్సనల్గా యూజ్ చేసుకునే వస్తువులు కానీ, ఈ ఆర్టికల్స్ అప్ టు 50,000 వరకు మనం డ్యూటీ ఫ్రీలో తీసుకురావచ్చు. కొన్ని వస్తువులకి ఏంటంటే రెస్ట్రిక్షన్స్ ఉంది. లైక్ ఆల్కహాల్ వచ్చేసి ఓన్లీ 2 లీటర్స్ వరకే తీసుకురావాలి. సిగరెట్స్ వచ్చేసి 106 వరకే. ఈ సిల్వర్ కానీ గోల్డ్ కానీ మనం ఆర్నమెంట్ రూపంలో కాకుండా రా గోల్డ్ కానీ రా సిల్వర్ కానీ తెచ్చుకునే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ఫారినర్స్ మన ఇండియాకి టూరిస్ట్ లాగా వస్తుంటారు. వాళ్ళకి ఆర్టికల్స్ ఓన్లీ అప్ టు 15,000 వరకు, వాళ్ళకి కొన్ని పర్సనల్ థింగ్స్ ఇవి మాత్రమే తీసుకురావడానికి అలా ఉంటుంది. మన ఇండియన్స్ వేరే కంట్రీలో మోర్ దెన్ 1 year కన్నా ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఇండియాకి ట్రావెల్ చేసేటప్పుడు లేడీస్ వచ్చేసి 40 grams గోల్డ్ని, అలాగే జెంట్స్ వచ్చేసి ఓన్లీ 20 grams గోల్డ్ని క్యారీ చేయడానికి ఉంటుంది. అంతకన్నా ఎక్కువ గోల్డ్ని తీసుకొస్తే వాళ్ళు కస్టమ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అలాగే వేరే కంట్రీ కరెన్సీ మోర్ దెన్ $5,000 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్లో అది చేంజ్ చేసుకొని రావాల్సి ఉంటుంది. ఈ గ్రీన్ ఛానల్ వచ్చేసి మనకు డ్యూటీ ఫ్రీ వస్తువులు ఉంటాయి, సో మనం ఎట్లాంటి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే రెడ్ ఛానల్లో మనకు డ్యూటీ పేబుల్ ఉంటుంది. కొన్ని రిస్ట్రిక్టెడ్ వస్తువులు ఉన్నప్పుడు మనం డిక్లరేషన్ కంపల్సరీగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇందులో మనం డ్యూటీ ఫ్రీ పరిమితికి మించి ఎక్కువ వస్తువులు తీసుకొచ్చినప్పుడు మనకు గూడ్స్ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. అలాగే పెనాల్టీ వేసే అవకాశం ఉంది. అలాగే ఇల్లీగల్ ఐటమ్స్ ఏమైనా తీసుకొస్తే మన పైన కేసులు కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కస్టమ్స్ వాళ్ళు మనకు కొన్ని రిస్ట్రిక్టెడ్ వస్తువులు చెప్తున్నారు. లైక్ ఏంటంటే చాలా వరకు న్యూస్లలో చూస్తుంటాం, డ్రగ్స్ కానీ, నార్కోటిక్ వస్తువులు కానీ, సిల్వర్ కానీ గోల్డ్ కానీ లిమిట్ మించి తీసుకొచ్చినప్పుడు మన పైన చట్టపరమైన కేసులు అనేది పెడుతుంటారు. సో కస్టమ్స్ గైడ్ లైన్ ఫాలో అయ్యి వాళ్ళు ఏ వస్తువులు ఎంతవరకు లిమిట్తో తీసుకురావాలో అవి మాత్రమే తీసుకురండి. అంతకు మించి ఎక్కువ తీసుకొచ్చి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోకండి. ఇండియాకి తీసుకొస్తున్న ప్రతి వస్తువుకి అయితే బిల్ కంపల్సరీగా మెయింటైన్ చేయండి. అలాగే మీతో ఎక్స్ట్రా ఉన్న కరెన్సీని ఎక్సిడ్ చేసినప్పుడు దానికి CDF ఫారం అనేది ఫిల్ చేసుకుని అది కూడా తీసుకురండి. మీరు ఇండియాకి వచ్చినప్పుడు కస్టమ్స్ రూల్స్ని, గైడ్ లైన్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో మీకు ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డూ ఫాలో. ఇది ఇవాళ మీ SB అప్డేట్స్. థ్యాంక్ యూ.